ప్రతిరోజు మనం ఎలాగైతే లెంతీ వీడియోలు చెప్పుకుంటున్నామో అలాగే ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక మీదటి నుంచి. ఈ బిట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ద డయాగనల్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్. ఇది డయాగనల్ అంట, ఇది వన్ సైడ్ అంట. రెక్టాంగిల్లో నన్ను కనుక్కోమన్నది ఏంటంటే వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్, అంటే చుట్టుకొలత కనుక్కోమన్నాడు. కొంచెం అబ్జర్వ్ చేయండి. డయాగనల్ స్క్వేర్ ఈక్వల్ టు లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. నేనేమంటున్నానంటే మీరు ఎగ్జామినేషన్లో రాయకూడని స్టెప్పులు నేను రాస్తా, ఏదైతే రాయాలో అది కూడా చెప్తా. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది రాయకూడదు. డయాగనల్ స్క్వేర్ అంటే 65 స్క్వేర్, లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. నాకు 63 అని ఒకటి ఇచ్చాడు, సో దాన్ని నేను హోల్ స్క్వేర్ చేస్తా. సో నాకు బ్రెడ్త్ స్క్వేర్ కావాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో రాసే స్టెప్ ఏంటి? 65 స్క్వేర్ కావాలి నాకు. చివరిలో 5 ఉంది, 5 5లు 25. ఇక్కడ ఒక 6 ఉంది, 6 ఇంటూ 7 42 అయిపోయింది. 63 స్క్వేర్ కావాలి నాకు. నెంబర్ చాలా బాగుంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుద్ది. 63 ఇంటూ 63 కావాలి కదా. 63 మూల 60 మూల 180, 3 మూల 9, 189. ఇప్పుడు గమనించండి, నాకు 63 ఆర్లు కావాలి. సో 189ని నేను 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎంత? 378. కలపండి. 9 6 9 3 బ్రెడ్త్ స్క్వేర్. మీరు ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ ఒకటే రాయాలి, ఈ ఫార్ములా వేయకూడదు, ఇది వేయకూడదు. సో బ్రెడ్త్ స్క్వేర్ 4225లో నుంచి 3969 తీయాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. 15లోంచి 9 తీస్తే 6, 11లోంచి 6 తీస్తే 5, 41లో నుంచి ఇక్కడున్న 39 తీస్తే 2. బి స్క్వేర్ ఈక్వల్ టు 256 అంటే బి ఈక్వల్ టు 16. నన్ను అడిగింది చుట్టుకొలత కదా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ బ్రెడ్త్ 16, లెంత్ 63. ఇప్పటికీ చాలా రాసేసాం, ఇంకా వేయకూడదు. ఇంకా 63కి 16 కలపండి. ఎంత? 79. 79 రోళ్ళ 158. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాయాల్సిన స్టెప్పులు ఏంటమ్మా? ఇదొకటి రాయాలి, కుదిరితే ఇదొకటి రాయాలి, అంతే. 1 మినిట్లో కొట్టి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ.